చూడమ్మా లలిత, 2 నెలలు అద్దె అర్జెంట్ గా కట్టావంటే ఇటు నుంచి నేను బయటికి వెళ్ళిపోతాను, నువ్వు లోపలికి వెళ్ళొచ్చు. అదేంటి అంకుల్, వారం రోజుల్లో కట్టేస్తానని నిన్న మీకు చెప్పాను, మీరు సరే అన్నారు. మళ్ళీ ఇప్పుడు అర్జెంటుగా కట్టమంటున్నారు. మీకు తెలుసుగా, డబ్బు కంపెనీ నుండి రావాలి, ఎండీ గారు లేరు, అందుకే ఆలస్యమైంది. నాకు ఈ స్టోరీలు చెప్పొద్దమ్మా. నిన్న సరే అన్నాను, ఈ రోజు సారీ అంటున్నాను. కంపెనీ నుంచే తెస్తారో లేక బ్యాంకే దోస్తారో మీరేం చేస్తారో నాకు అనవసరం. నాకు 2 నెలలు అద్దె ఈ క్షణమే ఇప్పుడే నాకు కావాలి, అంతే. తీసుకోండి అంకుల్, ఇంతకన్నా నేనేం చేయలేను. చూడు మిస్టర్, ఆడవాళ్ళని కనీస మర్యాద లేకుండా ప్రవర్తిస్తావా? ఎంత ఎంత డబ్బు కావాలి తీసుకో. వస్తానమ్మా. ఇంకా ఏమైనా ఉంటే ఆఫీస్కి వచ్చి తీసుకో. అలాగే. మీరు వెళ్ళండి. మీరు వచ్చి కాఫీ తాగండి. రండి. ఓహో, ఇదంతా మీ ప్లాన్ అన్నమాట. చెప్తా. హలో, ఫిల్టర్ కాఫీ ప్లీజ్. వై నాట్, ష్యూర్. బ్యూటిఫుల్. ఏంటి కాఫీయా? కాదు, మీరు. చిన్న బాస్, మిమ్మల్ని మాట్లాడగనా? నన్ను లవ్ చేస్తున్నారా? ప్రాణం కన్నా ఎక్కువగా లవ్ చేస్తున్నాను. ఈ రోజు కోసం 1,00,000 కళ్ళతో ఎదురు చూసే లల్లి. 1,00,000 కళ్ళతో అనరండి, 1000 కళ్ళతో అంటారు. ఇది రొటీన్ డైలాగ్, నాది వెరైటీ డైలాగ్. నేను నిజంగా చాలా అదృష్టవంతుని. మన ఇద్దరి థాట్స్, మెంటాలిటీస్ సేమ్ టు సేమ్ కలిసిపోయాయి. ఓ గాడ్, మెనీ మెనీ థ్యాంక్స్. మీరు స్నేహితులుగా దొరకడం నా అదృష్టంగా భావించాను. కానీ ఏంటి ఏదో మెలిక పెడుతున్నావు? బాస్, మీరు ఫోటో చూడండి. మీ ఫాదరా? అతను ఫాదర్ లో కనిపిస్తున్నాడా? సారీ, బ్రదరా? ఓహ్, ఫాదర్ బ్రదర్ కాక వేరే ఇంకెవరు ఉండరా? అయితే నీ లవరా? నో 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 నో, నీకు లవర్ ఎవరు లేరు కదా. అయితే పోస్ట్ మ్యాన్ అయి ఉండొచ్చు కదూ? పోస్ట్ మ్యాన్ కాదు బాస్, అతను నా లవర్, మై వుడ్ బి. బాస్, హలో. చూసావా, నీ లవర్ గురించి నీ చేత ఎలా చెప్పించాను? దట్ ఈస్ సూర్య. ఏంటి బాస్, ఫీల్ అవుతున్నారా? ఎందుకు? నో 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 నో, నో ఫీలింగ్స్, నో వరీస్. నేను నిన్నాట పట్టించాను, నువ్వు నన్నాట పట్టించావు. దట్స్ ఆల్. బ్యాలెన్స్, వి ఆర్ ఫ్రెండ్స్. సూర్య మంచి బాలుడు అని పేరు తెచ్చుకుంటే మీతో స్నేహం చేస్తాను. ఓకే, డన్. ఇప్పటి నుంచి ఈ సూర్య నువ్వు చెప్పినట్లే వింటాడు. ఇంతకీ నీ లవర్ని నాకు ఎప్పుడు పరిచయం చేస్తావు? అతి త్వరలో. మొత్తానికి సూర్యుని బుద్ధిమంతుడిని చేసి ఫ్రెండ్ చేసుకున్నావు అనమాట. మరి నీ వెంట పడే రమ్య విషయం ఏంటి? ఇవాళ నేను ఆ పిల్లకి పెద్ద షాక్ ఇచ్చాను. షాకా? ఎలా? త్వరగా చెప్పు ప్లీజ్. ఎలాగంటే, ఎవరు నువ్వు? అదేం ప్రశ్న అండి? చేతిలో సీసా, భుజం మీద సాలువా, దట్ ఈస్ దాస్. అబ్బో, అందరికి తెలుసులే. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఎందుకు వచ్చానా? నేను ఎందుకు వచ్చాను? నేను ప్రేమికుణ్ణి. పెద్ద ప్రభుదేవా, నీ ముఖానికి అంత సీను కూడా ఉందా? అసలు ఇక్కడ ఎందుకు వచ్చావో చెప్పు. ఎందుకు వచ్చానంటే, ఆ ప్రియురాలు ఎక్కడుండే ప్రేముడు అక్కడ ఉంటాడు. అవునా బాబు? నా ప్రియురాలు ఎవరో తెలియదా మీకు? నా ప్రియురాలు ఇదే. ఏం మాట్లాడుతున్నావు? ఎవరు నువ్వు? నీ ప్రియుడిని నన్ను పట్టుకుని అంటావా? నీకు చాక్లెట్ కొనివ్వలేదన్న కదా, అలా అలా ఇదిగో చాక్లెట్ తినమ్మా. చిచి, వీడెవడో మెంటల్లో ఉన్నాడు అత్తయ్య. నన్ను నీ ప్రియుని పట్టుకుని మెంటల్గా అంటావా? లేదు, ఇంక నేను బతకడం వేస్ట్. చచ్చిపోలే. కచ్చేది అయ్యి బాబాయ్. మీ దగ్గర కత్తుందా? లేదు, శృతి చేసుకునే సుత్తుంది. మీ దగ్గర కత్తుందా? మంచి ఫ్లూట్ ఉంది. ఫ్లూట్ దిగదండి. అయ్యి బాబా, ఇప్పుడు నేనేం చేయాలి? చచ్చిపోవాలి కదా. గురుగారు నమస్తే సార్, మీ దగ్గర కత్తుందా? ఎందుకు? ఎందుకేంటి సార్? పొడుసుకుని చచ్చిపోయాను సార్. దేనికయ్యా? దేనికేంటి సార్? నా ప్రియురాలు నన్ను సార్ మెంటల్ గా ఉంది సార్. వాట్? రమణి హూ ఆర్ యు అందా? అవును సార్. మెంటల్ కేసు అందా? అవును సార్. ఎంత మోసం. అవును సార్, నేను మోసపోయాను. ఒక అందమైన ఆడదాని చేతిలో మోసపోయాను. ఎవరి కోసం
ఎవరి కోసం ఈ ప్రేమ మందిరం, ఈ శూన్యనందనం, ఎవరి కోసం, ఎవరి కోసం, ఎవరి కోసం, ఎవరి కోసం? ఆవిడే బాబు దగ్గకుండా పాట ఆపేసావిడా? నాకు దగ్గడం చేత కదయా. అమ్మయ్య బతికిపోయా. బాలు గారు నాకు దగ్గడం చేత కాకపోయినా సరే నేను చచ్చిపోతాను. రమ ఇంత మోసం చేస్తుంది అనుకోలేదు. ఏమిటి బాలు ఇదంతా మోసం. నిజంగా వీడెవడో నాకు తెలీదు. నాకు తెలుసు. ఇతని పేరు దేవదాసు, రాష్ట్ర తాగుబోతు సంఘానికి ప్రెసిడెంట్. అయినా నా మంత్లీ ఇన్కమ్ ఎంతో మీకు తెలుసా? ఎంతేంటి? 100 సారా బాటిల్స్, 100 కళ్ళు బాటిల్స్, 100 ఎంసీ క్వార్టర్స్. ఎంసీ క్వార్టర్స్ అదేంటయ్యా? ఎమ్మెల్యే క్వార్టర్స్ లా? అదంతే పెద్ద సంపాదనే. వీళ్ళిద్దరూ కలిసి తిరగటం నేను కళ్ళారా చూశాను పిన్ని. ఏమయ్యా దేవదాసు? ఆడాడా? నీ అప్ప నువ్వేరా? సారీ బస్సు, ఏం చెప్పు? ప్రేమ గుర్తుగా రమణికి ఏమైనా ఇచ్చిందా? ప్రెసెంటేషన్ రింగ్ నా ప్రేమకు తీపి గుర్తు ఇదిగో. ఇది సారా ప్యాకెట్. సారీ సార్, ఇదిగో. అరే ఇది నేను రమ్యకిచ్చిన. దేవదాసు నీ ప్రేమ ప్రూవ్ అయిందిరా. రమ నీకే సొంతం. కమాన్ ఇంతకీ ఆ ఉంగరం ఎక్కడిది? అది నేనే రమ దగ్గర కొట్టేసి ఆ తాగుబోతుకి ఇచ్చేశాను. సరే లలిత, అక్కడ జానకమ్మ ఇంట్లో నాకు దినదిన కన్నంగా ఉంది. ఆమె నన్ను కన్న కొడుకు కన్నా ఎక్కువగా చూసుకుంటోంది. అటువంటి అమ్మకు నాకు పెళ్లి కాలేదన్న విషయం తెలిస్తే ఆమె తట్టుకోలేదు. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చేసాను. మన పెళ్లి వెంటనే జరిగిపోవాలి. బాలు, పెళ్లి చేసుకోవాలని, నీతో ప్రేమను పంచుకోవాలని నాకు నీకంటే ఎక్కువగా ఉంది. ఇంకొంతకాలం ఓపిక పట్టు బాలు. దయచేసి నన్ను అర్థం చేసుకో. కూల్ డ్రింక్ తీసుకోండి సార్. థ్యాంక్ యూ. ఏంటి 1/2 లో వాళ్ళిద్దరు? 1/2లే. ప్రతిరోజు జరిగే సంఘటనని ఒకరికొకరు చెప్పుకుంటే ప్రేమికులు వాళ్ళు. రాత్రి వేళ ఈ వాయిం పెట్టమ్మా. అందరూ వినండి. మన బాలుకి పెళ్ళాం దగ్గర నుండి ఉత్తరం వచ్చింది. వినాలనుకునేవారు అందరూ రావచ్చు. ఉత్తరమా? ఎక్కడి నుంచి? ఎవరి దగ్గర నుంచి? బాలు పెళ్ళాం దగ్గర నుంచి. ఏమిటమ్మా ఇది? దండోరేసి పిలవడానికి ఇది ఏమన్నా కోర్టు నోటీసా? కొత్త పిక్చర్ రిలీజా? రాత్రిపూట ఉత్తరం రావటం ఏమిటమ్మా? విచిత్రం కాకపోతేను. మధ్యాహ్నం వచ్చి ఉంటుందిలేండి. ఓహో, మీరే చదువుకోండి. అలాగే. గంగా భగీరథుడైన భర్త గారికి. అయ్యో, ఇక్కడ రాసుంది. మీ భార్యనైన నేను మిమ్మల్ని దీవించి వ్రాయినది ఏమనగా. భర్తను దీవించడం ఏమిటండి? ఇది ఎక్కడ సాంప్రదాయం? అలా రాసిందండి. పక్కింటి కుర్రాడి దయ వల్ల నేను క్షేమంగానే ఉన్నాను. అవునండి, పెళ్ళాన్ని వదిలేస్తే అంతే మరి. నువ్వు నోరు మూసుకో. మీ దగ్గర నుంచి ఒక్క ఉత్తరం కూడా రాలేదు. మీతో పాటు కాపురాలు చేస్తున్న ఆ దద్దమ్మలైనా కనీసం మీతో ఒక ఉత్తరమైనా రాయించచ్చు కదా. చూసారా మా గురించి ఎంత గొప్పగా రాసిందో. దద్దమ్మలు అన్నది ఏమిటి మనం దద్దమ్మలమా? ఆపండి. ఏమయ్యా బాలు, నీ పెళ్ళాన్ని దృష్టిలో మేము దద్దమ్మలమా? అసలు ఆవిడ ఉద్దేశం ఏమిటి? తేల్చుకుంటాను, ఇప్పుడే తేల్చుకుంటాను. ఆ అమ్మాయి కరెక్ట్ గానే రాసింది. నువ్వు ఆపు చిందులు. అమ్మా దయచేసి మీ పోట్లాట ఆపండి. నేను ఈ రాత్రికే బయలుదేరి వేకూజామనే మీ కౌగిట్లో వాళ్తాను. సంవత్సరం నుండి ఆమె ఒంటరిగా ఉందిగా. అదేం కాదు, పక్కింటి కుర్రాడుతూ ఉన్నట్టుగా రాసిందిగా. రాక రాక బాలు పెళ్ళ వస్తుంటే మీరేంటి నువ్వు చదువు. ఇంటికి ఎలా వస్తున్నావు? అది కూడా రాసింది. నువ్వు ఉండమ్మా. నేను ఎలా వస్తానో నీకు అనవసరం. వేకూజామున 4-5 గంటల మధ్య నీ కౌగిట్లో వాళ్తాను అని రాసింది. ఇంటికి అమ్మాయికి అడ్రస్ ఎలా తెలిసిందో? అమ్మాయి దూకుడు చూస్తుంటే కైలాస పర్వతమైన కాకాహోట్. మన పడగది శుభ్రం చేసి పెట్టండి. ఇట్లు నీ పెళ్ళం సఖి. పెళ్ళాం సఖి ఏమిటండి? ప్రియ సఖి రాయాలి కానీ. ఆ చదువులు సరస్వతి ఇలా రాసి పెట్టిందండి. ఆ అపర సరస్వతి దర్శనం ఎంత తొందరగా చేసుకుంటే. అది సరే గురుగారు. ఇంగోలా అంటే ఏమిటండి? లంగోలాకి చెంగోలాకి కనెక్షన్ ఏంటి సార్? ఇక్కడ కాదు, నాతో చెప్తా. బాలు, నన్నే ఆట పట్టిస్తావా? నా తడాక చూసావుగా. రమ్మా, నువ్వేం చిన్నపిల్లవి కాదు. ఆట పట్టించడానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. అరే నువ్వు పెళ్లి కావాల్సిందనివి. అందుకేగా బాలు నీ వెంట పడుతుంది. నేను పెళ్ళైన వాడిని. అయితే ఏమైంది హీరో? ఇద్దరు పెళ్ళాలు ఎంతమందికి లేరు? ఎంతమంది కాపురాలు చేయటం లేదు? నేను నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను,
ఐ లవ్ యూ. ఇదేం పిల్లరా బాబు. చెప్పండి గురుగారు.